జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? ప్రతి ఒక్క వాలంటీర్‌ని పెట్టి 50 ఏళ్ళకి ప్రతి పథకం కూడా అందేటట్టు చేశాడు. అవును. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో వాలంటీర్‌లు పీకేశాడు. అవును. ఉన్న పథకాలన్నీ కూడా పేరు మార్చుకుని ఇచ్చుకుంటున్నారు. ఆళ్ళు ఇచ్చిన పథకం అనేది ఏదీ లేదు. ఆ! ఉన్న పథకాన్నే పేరు మార్చుకుని ఇచ్చుకోవడం ఆళ్ళ బతుకు. ఆ! ఆ బతికే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం. ఆ! పవన్ కళ్యాణ్ చిన్న లాజిక్ చిన్నదెట్టుకుని ఎప్పుడో 2017లో జరిగిన ఏదన్నా ఇన్సిడెంట్ తీసుకుని ఇప్పుడు సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని మోగాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్న? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు. ఇప్పుడు ఎవరు మిస్సింగ్ అయ్యారో? రేపులు జరుగుతున్నాయి. అవును. చాలా సంఘటనలు జరిగినాయి. పంట నష్టం వచ్చి మంతా తుఫానుకి మొత్తం కొట్టిపోయి పంటలో రైతులు నష్టపోతే నేను ఒక్క మాట అన్న మాట్లాడాడన్న పవన్ కళ్యాణ్ బయటికి రాలా. ఆ! వచ్చి ఇదిగో ఇంత ఇంత అనౌన్స్మెంట్ చేస్తున్నామని అని కూడా అనలా. అసలు ఏ ఒక్క రైతుకి కూడా ఏమి ఇవ్వాల. ఆయన ప్యాలెస్లో కూర్చున్నాడు. ఆయన సినిమా షూటింగ్లు పోతాడు. ఇక్కడ ఏం చేస్తాడు? రైతులు నష్టపోయారు. మొత్తం మునిగిపోతేనే ఇస్తామంటున్నారు. ఇప్పుడు జగన్ గారి హయాంలో ఎలా ఉండేదన్న రైతుల పరిస్థితి కానీ జగన్ గారి హయాంలో నెంబర్ 1 గా ఉంది. జగన్ గారి హయాంలో నెంబర్ 1 గా ఉంది. ప్రతి పథకం వెళ్ళింది. రైతులకి ఎక్కడ ఎటువంటి డోకా లేదు.